ఏపీలో త్వరలో పెన్షన్ల వెరిఫికేషన్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొన్నటి వరకు ఇదొక ఫేక్ న్యూస్ అని అయితే అనుకున్నాను గానీ, రీసెంట్‌గా మంత్రి డోలా బాలవీరేంద్రనాథ్ స్వామి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, త్వరలోనే పెన్షన్ల వెరిఫికేషన్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, తప్పుడు సర్టిఫికెట్‌ల ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో, వారికి త్వరలో వెరిఫికేషన్ చేసి, ఆ పెన్షన్‌లనేవి రద్దు చేస్తామనేది చెప్పారు. అంటే ప్రెజెంట్ పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో, వారికి ప్రస్తుతానికైతే పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. త్వరలోనే మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేపట్టి, ఒకవేళ ఆ పెన్షన్ అనేది తప్పుడు సర్టిఫికెట్‌ల ద్వారా పొందుతున్నారని తేలితే, వారికి ఆ పెన్షన్ అనేది రద్దు చేస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పెన్షన్ల రద్దు గురించి చెప్పుకున్నాం కదా! మరొక మంత్రి అయిన నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారంటే, గత ప్రభుత్వం రద్దు చేసిన 5,00,000 పెన్షన్లు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా వాడారని పెన్షన్ రద్దవటం. అలాగే పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారని వారి పెన్షన్ అనేది రద్దు చేయటం. ఇలా కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వంలో 5,00,000 పెన్షన్‌లనేవి రద్దు చేశారు. వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామనైతే మంత్రి నిమ్మల రామానాయుడు గారైతే చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు పెన్షన్లు తొలగిస్తున్నారు. మరొక వైపు కొన్ని పెన్షన్‌లనేవి అంటే గత ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్‌లనేవి తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఒక న్యూస్ అయితే నమ్మొద్దని టీడీపీ వాళ్ళైతే చెప్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే, జూలై నెలలో 1వ తేదీన పెన్షన్ తీసుకోకపోతే వారికి తర్వాత నెలల్లో ఆ పెన్షన్ అనేది రద్దు చేస్తారని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదైతే నమ్మొద్దనేది చెప్తున్నారు. ఒకవేళ మీరు జూలై నెలలో పెన్షన్ తీసుకోలేకపోతే తర్వాత నెలల్లో ఆ పెన్షన్ అమౌంట్ అనేది కల్పిస్తామనేది చెప్తున్నారు. అంటే జూలై నెలలో తీసుకోకపోతే ఆగస్టు నెలలో జూలై అలాగే ఆగస్టు 2 నెలల అమౌంట్ అనేది కల్పిస్తారు. ఒకవేళ ఆగస్టు నెలలో కూడా తీసుకోకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకి కలిపి ఒకేసారి పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తామనైతే అధికారులు అంటే అధికారులని కాదు పార్టీ వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఈ టాపిక్‌కి సంబంధించి న్యూస్ ఏం రాసారంటే, ఒకవేళ మీరు జూలై నెలలో పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోకపోతే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లకే ఆ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా ఏర్పాట్లయితే చేసే అవకాశం ఉందనైతే రాశారు.